హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు వీడియోలో మనం ఆర్ఆర్బీ టెక్నీషియన్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ రావడం జరిగిందనమాట. దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అనేటువంటిది ఇందులో మీకు మెన్షన్ చేయడం జరిగిందనమాట అండి. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక సిలబస్ అనేటువంటిది, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేటువంటిది, ఏజ్ క్రైటీరియా అనేటువంటిది, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అదే రకంగా శాలరీ ఎంత, సెలెక్షన్ ప్రాసెస్ ఎంత, ఇటువంటి పూర్తి అప్డేట్ తోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందు తీసుకురావడం జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరకు చూడడం మర్చిపోకండి. అంత మాత్రమే కాకుండా ఈ వీడియోని మీరు లైక్ చేసి అనేకులకు మీరు షేర్ చేయడం మర్చిపోకండి. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే కనుక ఏఎల్పీకి సంబంధించినటువంటి మనకు ఒక షార్ట్ నోటీస్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక 180 పోస్టులు అనేటువంటిది అప్రాక్సిమేట్ ఇవ్వడం జరిగింది. టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే కనుక 6000 పోస్ట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట. వీరి యొక్క పే స్కేల్ అనేటువంటిది చూసుకున్నట్లయితే కనుక 19,900 నుంచి 29,200 అనేటువంటిది వీరి ఇనిషియల్ పే ఇచ్చారనమాట. అయితే అప్రాక్సిమేట్గా యాక్చువల్గా వీరి పే అనేటువంటిది నేను మీకు ఇప్పుడు అప్కమింగ్లో మీకు తెలపడం జరుగుతుంది అనమాట అండి. టోటల్ వచ్చేసి 6180 పోస్ట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట. చూసినట్లయితే కనుక ఇది ఆల్ ఆర్ఆర్బీ 22 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అనమాట. అయితే ఈ పోస్టులు అనేటువంటిది ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉందన్నమాట అండి. అయితే టెక్నీషియన్ గ్రేడ్ 1 చూసుకున్నట్లయితే కనుక 18 నుంచి 33 సంవత్సరాలు అనేటువంటిది వారి యొక్క ఏజ్ క్రైటీరియాకి ఇవ్వడం జరిగింది అనమాట. టెక్నీషియన్ గ్రేడ్ 3 చూసుకున్నట్లయితే కనుక 18 నుంచి 30 సంవత్సరాలు అనేటువంటిది వీరి యొక్క ఏజ్ క్రైటీరియా గీయడం జరిగింది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ బట్టి ఏజ్ అనేటువంటిది తర్వాత ఎక్స్టెన్షన్ అనేటువంటిది అవుతుంది అనమాట అండి, రిలాక్సేషన్ వస్తుంది అనమాట. సో దీంట్లో చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ మన ఏజ్ సంబంధించి చూసుకున్నట్లయితే కనుక టెక్నీషియన్ గ్రేడ్ 1కి వచ్చి సిగ్నల్ 18 to 33 ఇయర్స్ ఉందన్నమాట అండి. గ్రేడ్ 3కి వచ్చేసి 18 to 30 ఇయర్స్ ఇవ్వడం జరిగింది అనమాట. ఎస్సీ ఎస్టీ వారికి చూసుకున్నట్లయితే కనుక 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది అనమాట. సో దీన్ని బట్టి చూసుకున్నట్లయితే కనుక 38 years ఒకరికి రావడం జరిగింది, 33 years అనేటువంటి 35 years అనేటువంటిది ఒకరికి రావడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ ఓబీసీ వర్క్ చూసుకున్నట్లయితే కనుక 3 years అండి, ఒకరికి 36 years రావడం జరిగింది, ఇంకొకరికేమో 33 years రావడం జరిగింది అనమాట. సో ఎక్సర్విస్ మెన్కి ఇట్లా అప్ టు 3 years ఎక్స్ట్రా వేయడం జరుగుతుంది. పీడబ్ల్యూ వారికి 10 years అనేటువంటిది ఏజ్ రిలాక్సేషన్ వేయడం జరుగుతుంది. సో 43 ఒకరికి రావడం జరుగుతుంది, ఒకరికి 40 years రావడం జరుగుతుంది అనమాట. సో ఈ రకంగా జమ్మూ కాశ్మీర్ పీరియడ్లో ఉన్నటువంటి వారికి 5 years ఇట్లా చూసుకున్నట్లయితే కనుక టోటల్ ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది ఈ రకంగా ఉండడం జరిగింది అనమాట. అదే రకంగా ఎవరైతే గ్రూప్ డి స్టాఫ్ రైల్వే స్టాఫ్ కింద వర్క్ చేస్తున్నారో వారికి చూసుకున్నట్లయితే 40 years అన్రిజర్వ్డ్ కేటగిరీకి వేయడం జరుగుతుంది. ఓబీసీ ఎన్సీఎల్కి 43 years, ఎస్సీ ఎస్టీ వారికి 5 years అనేటువంటిది ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది వీరికి ఇవ్వడం జరిగింది అనమాట. వీరి యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే కనుక గ్రేడ్ 1 సిగ్నల్కి చూసుకున్నట్లయితే కనుక ద క్యాండిడేట్ ఎవరైతే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారు కంపల్సరీ బీఎస్సీలో ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్ లేకపోతే కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఇన్స్ట్రుమెంటేషన్ అనేటువంటి చేసి ఉండాలని చెప్పి తెలపడం జరిగింది. లేకపోతే కనుక డిప్లొమా డిగ్రీ లేకపోతే డిప్లొమా దాంట్లో ఇంజనీరింగ్ అని చేసి ఉండాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట. ఆర్ బీఎస్సీ ఇన్ కాంబినేషన్ ఇన్ ఎనీ సబ్ స్ట్రీమ్ అనేటువంటిది, అంటే బీఎస్సీ కాంబినేషన్లో ఏదైనా ఒక సబ్ స్ట్రీమ్ చేసి ఉండాలని చెప్పేసి కూడా తెలపడం జరిగింది అనమాట అండి. సో వారితో పాటుగానే ఐటీఐ చేసినటువంటి వారిని కూడా ఇందులో తీసుకోవడం జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా వారు ఇంజనీరింగ్ సంబంధించినటువంటి డిప్లొమాతో పాటుగా ఇంజనీరింగ్ చేసినటువంటి వారిని కూడా ఇందులో తీసుకోవడం జరిగింది అనమాట అండి. వారికి మెయిన్ ఏంటంటే స్ట్రీమ్ వచ్చేసి ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఇన్స్ట్రుమెంటేషన్ అనేటువంటిది మెయిన్ స్ట్రీమ్ అనమాట. ఎందుకంటే ఇది సిగ్నల్ గ్రేడింగ్కి సంబంధించినటువంటిది కాబట్టి. నెక్స్ట్ గ్రేడ్ 3కి చూసుకున్నట్లయితే కనుక మెట్రికులేషన్ అనేటువంటిది అడగడం జరిగింది అనమాట అండి. ఎస్ఎస్ఎల్సీ ప్లస్ ఐటీఐ రికగ్నైజ్డ్ చేసినటువంటి వారు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. దీంట్లో చూసుకున్నట్లయితే కనుక ఫోర్జర్, హీట్ ట్రీటర్, ఫౌండరీ మెన్, అదే రకంగా ప్యాటర్న్ మేకరు, మౌల్డరు వీరు కావాలని చెప్పేసి రిఫ్రాక్టరీలో మౌల్డర్ కావాలని చెప్పేసి అడగడం జరిగింది అనమాట అండి. కంపల్సరీగా ఎస్ఎస్ఎల్సీ ప్లస్ కోర్సు కంప్లీటెడ్ అప్రెంటిస్షిప్ అనేటువంటిది కూడా అడుగుతున్నట్టు తెలపడం జరిగింది అనమాట అండి. ఇప్పుడు మనం వీరి యొక్క శాలరీ స్ట్రక్చర్ అనేటువంటిది చూసుకున్నట్లయితే కనుక 29,000 అంటే గ్రేడ్ 1కి వచ్చేసి 29,000 నుంచి గ్రేడ్ 3కి వచ్చేసి 19,000 శాలరీ అనేటువంటిది ఉంది కదండి. అయితే వీరి బేసిక్ పే వచ్చేసి అంత ఉందన్నమాట. సో వీరికి టోటల్గా వచ్చేసరికి పే లెవెల్ 7th కమిషన్ దాన్ని బట్టి చూసుకున్నట్లయితే కనుక గ్రేడ్ 1 సిగ్నల్కి చూసుకున్నట్లయితే కనుక 29,000 నుంచి 92,300 అనేటువంటిది పే స్కేల్గా ఉంటుంది అనమాట. వీరి యొక్క ఇనిషియల్ శాలరీ వచ్చేసి 29,200 ఉంటుంది. నెక్స్ట్ టెక్నీషియన్ గ్రేడ్ 3కి చూసుకున్నట్లయితే కనుక 19,000 నుంచి 63,200 వరకు ఉంటుంది. ఇనిషియల్ పే వచ్చేసి 19,900 అనేటువంటిది ఉంటుంది అనమాట. సో ఈ రకంగా మీ శాలరీ అనేటువంటిది చాలా మట్టుకు ఎక్కువ లెవెల్లో సెంట్రల్ గవర్నమెంట్ శాలరీ కూడా ఎక్కువగా ఉంటుంది. మీ యొక్క రైల్వే జాబ్ కాబట్టి మీ యొక్క
జర్నీస్ కూడా రైల్వే జర్నీస్ అనేటువంటిది కూడా ఫ్రీగా చేసుకున్నటువంటి వెసులుబాటు అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. సో ఇప్పుడు ఆర్ఆర్బి టెక్నీషియన్ సంబంధించినటువంటి గ్రేడ్ 1 సిగ్నల్ వరకు చూసుకున్నట్లయితే కనుక ఎగ్జామ్ అనేటువంటిది ఎలా కండక్ట్ చేస్తారు అనేటువంటి దానికి సంబంధించినటువంటి వివరాలు ఇప్పుడు మీకు తెలుపుతాను అనమాట అండి. ఇది మొత్తం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది అనమాట అండి. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటుంది. ఇందులో 100 క్వశ్చన్స్కి 100 మార్క్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. ఎవరైతే ఉన్నారో క్యాండిడేట్ కంపల్సరీగా దీనికి రాంగ్ మార్క్ అనేటువంటిది ఇస్తుంది అనమాట. రైట్ మార్క్ ఎట్లయితే 1 మార్క్ క్యారీ చేస్తారు, రాంగ్ మార్క్కి 1/3 మార్క్ అనేటువంటిది ఇస్తారనమాట, కట్ చేస్తారనమాట అండి. సో ఈ రకంగా మొత్తం మనం చూసుకున్నట్లయితే కనుక మొత్తం ఎన్ని టాపిక్స్ మీద ఇస్తారంటే జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, బేసిక్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్, మ్యాథమెటిక్స్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనేటువంటి ఈ 5 టాపిక్ల నుంచి మనం చూసుకున్నట్లయితే కనుక మొత్తం మనకి 100 క్వశ్చన్స్ అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట అండి. వీళ్ళు దీన్ని ఎలా సాగ్రిగేట్ చేశారని మనం చూసుకున్నట్లయితే కనుక జనరల్ అవేర్నెస్కి 10 క్వశ్చన్లు, జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్కి 15 క్వశ్చన్లు, కంప్యూటర్ బేసిక్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్స్కి 20 క్వశ్చన్స్, మ్యాథమెటిక్స్కి 20 క్వశ్చన్స్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఏదైతే ఇందాక మనం తెలిపాం కదండి, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనేటువంటిది ఏదైతే కోర్స్ తెలిపామో దానికి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ చేసినటువంటి సిగ్నలింగ్ దానికి సంబంధించినటువంటి కోర్ టాపిక్ నుంచి మనకి 35 క్వశ్చన్స్ అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట అండి. సో ఈచ్ క్వశ్చన్ వచ్చి 1 మార్క్ కాబట్టి ఆ రకంగా 100 మార్క్స్ అనేటువంటిది డివైడ్ చేయడం జరుగుతుంది అనమాట. నార్మల్ పర్సన్స్కి 90 మినిట్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. పీడబ్ల్యూబీడీ పర్సన్స్కి ఎక్స్ట్రా 30 మినిట్స్ అంటే టోటల్గా వరకు 120 మినిట్స్ అనేటువంటిది కేటాయించడం జరుగుతుంది అనమాట అండి. ఇది ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి సంబంధించిన ఉంటుంది అనమాట అండి. ఇప్పుడు మనం గ్రేడ్ 3 సంబంధించి చూసుకున్నట్లయితే కనుక దీంట్లో కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది అనమాట అండి. క్వశ్చన్స్ అనేటివి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది అనమాట అండి. ఈచ్ రాంగ్ క్వశ్చన్స్కి వచ్చేసి 1/3 బెటర్ పెనాల్టీ మార్క్ ఇస్తారు. రైట్ క్వశ్చన్స్ వచ్చేసి 1 మార్క్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట. 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ అనేటువంటి ఉంటుంది అనమాట అండి. మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్ అనేటువంటి మొత్తం 4 టాపిక్ల నుంచి మనకి 100 మార్కులు ఇస్తారనమాట అండి. జనరల్ సైన్స్ నుంచి అత్యధికంగా 40 క్వశ్చన్స్, మ్యాథమెటిక్స్ అదే రకంగా జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ నుంచి 10 క్వశ్చన్స్ ఈ రకంగా వేసి 100 క్వశ్చన్స్కి 100 మార్క్స్ 90 మినిట్స్ ఇస్తారు. పీడబ్ల్యూడీ వారికి 30 మినిట్స్ ఎక్స్ట్రా ఇస్తారు, వేరేసి 120 మినిట్స్ అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. సో ఈ రకంగా వీరికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు సిలబస్ ఏముంది అనేటువంటి చూద్దాం. ఫస్ట్ గ్రేడ్ 1 సిగ్నల్ సంబంధించినటువంటి సిలబస్ అనేటువంటి చూద్దాం. జనరల్ అవేర్నెస్ అనేటువంటిది క్లియర్గా ఇచ్చారు. దాంట్లో టాపిక్స్ చూసుకున్నట్లయితే కనుక జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, ఇండియన్ జియోగ్రఫీ, culture and history of including freedom struggle, Indian polity and constitution, Indian economy, environmental issues, అదే రకంగా స్పోర్ట్స్, జనరల్ సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ డెవలప్మెంట్ అనేటువంటిది రావడం జరిగింది. బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో మనం చూసుకున్నట్లయితే కనుక ఫిజిక్స్ ఫండమెంటల్స్, యూనిట్స్, మెజర్మెంట్స్, మాస్, వెయిట్, అదే రకంగా డెన్సిటీ, వర్క్, పవర్ అండ్ ఎనర్జీ, స్పీడ్ అండ్ వెలాసిటీ, హీట్ అండ్ టెంపరేచర్, ఎలక్ట్రిసిటీ, magnetism, electric charge, field and intensity, electric potential and potential difference, simple electric circuits, conductors, non-conductors, insulators, Ohm's law and limitations, resistance in series and parallel of a circuit, specific resistance, relation between electric potential energy and power wattage, Ampere's law, magnetic force, moving charged particle and long straight conductors, electromagnetic induction, Faraday's law, electromagnetic flux, magnetic field, magnetic induction, electric measurements, basic electronics, digital electronics, electronic devices and circuits, microcontrollers, microprocessor, electronic measurements, measuring systems and principles, range extensions methods, cathode ray CROs, LCDలు, LED panel and ట్రాన్స్డ్యూసర్స్ అనేటువంటిది అడగడం జరిగింది అనమాట అండి. సో అదే రకంగా కంప్యూటర్ సంబంధించినటువంటిది అనమాట. ఇట్లా చదువుకుంటూ పోతే చాలా మటుకు టైం అయిపోతుంది కాబట్టి సో కంప్యూటర్ బేసిస్ సంబంధించినటువంటి కంప్యూటర్ ఆపరేషన్స్, ఈమెయిల్స్, కంప్యూటర్ వైరస్లు, వెబ్సైట్స్లు అట్లా ఉండడం అనమాట. మ్యాథమెటిక్స్లో చూసుకున్నట్లయితే కనుక నెంబర్ సిస్టమ్స్, రేషనల్ ఇర్రేషనల్ నెంబర్స్, బాడ్మాస్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్, సిమిలర్ ట్రయాంగిల్స్, సో ఇట్లా అడుగుతూ రావడం జరిగింది అనమాట అండి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో చూసుకున్నట్లయితే కనుక ఎనాలజీస్, ఆల్ఫాబెటికల్ రీజనింగ్, సిలాజిజమ్స్, జంబ్లింగ్, వెన్ డయాగ్రామ్స్, డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా సఫిషియన్సీ, కంక్లూజన్, డిసిజన్ మేకింగ్, క్లాసిఫికేషన్, డైరెక్షన్స్, స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్, స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్, ఇవి ఎట్లా అడుగుతూ జరిగింది అనమాట అండి. నెక్స్ట్ టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి చూసినట్లయితే కనుక మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటిది నెంబర్ సిస్టమ్స్, బాడ్మాస్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్సిఎఫ్, హెచ్సిఎఫ్, రేషన్ అండ్ ప్రపోజిషన్, పర్సంటేజెస్, మెన్సురేషన్స్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఆల్జీబ్రా, ప్రాఫిట్ అండ్ లాసెస్, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్, ఏజ్ క్యాలిక్యులేటర్, క్యాలెండర్ క్లాక్, పైప్స్ అండ్ సిస్టమ్స్,
జనరల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి సేమ్ టాపిక్స్ అనేటువంటిది వేయడం జరిగింది. బేసిక్ సైన్స్లో యూనిట్ మెజర్మెంట్స్, మాస్, వెయిట్ అండ్ డెన్సిటీ, వర్క్ పవర్ అండ్ ఎనర్జీ, స్పీడ్ అండ్ వెలాసిటీ, హీట్ అండ్ టెంపరేచర్, బేసిక్ ఎలక్ట్రిసిటీ, లెవర్స్ అండ్ సింపుల్ మెషిన్స్, ఆక్యుపేషన్స్, సేఫ్టీ అండ్ హెల్త్, ఎన్విరాన్మెంట్, ఎడ్యుకేషన్, ఐటీ లిటరసీ, ఈటీసీ అనేటువంటి జరిగింది అనమాట. జనరల్ అవేర్నెస్ ఆన్ కరెంట్ అఫైర్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్, కల్చర్, పర్సనాలిటీస్, ఎకనామిక్స్, పాలిటిక్స్ అండ్ ఎనీ అదర్ సబ్జెక్ట్ ఆఫ్ ఇంపార్టెన్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా ఉండడం జరిగింది అనమాట అండి. ఆర్ఆర్బీ టెక్నీషియన్ సంబంధించినటువంటి వారి యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది కూడా మనకి ఇందులో పొందుపరచడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్. దానికంటే ముందుగా మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి ఇవన్నీ చెప్పాను, కానీ ఎగ్జామినేషన్ డేట్ అనేటువంటిది, ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేటువంటి చూసుకున్నట్లయితే ఈ నెల 28వ తారీఖు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. వచ్చే నెల 28వ వరకు, అంటే మొత్తం మనకి 31 రోజులు గడువు అనేటువంటిది, దరిదాపు 30 రోజులు అనేటువంటి గడువు ఇవ్వడం జరిగింది అనమాట. 28 జూలై రాత్రి 11:59 వరకు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. అయితే ఇంకా 30 రోజులపై ఇంకా డేట్ చాలా ఉంది కాబట్టి, ఆన్లైన్ అప్లికేషన్ ఇంకా స్టార్ట్ కాలేదు కాబట్టి, బోల్డెన్ రోజులు ఉంది కాబట్టి తర్వాత చేసుకుందాం అనేటువంటి మేము అంశాలు మీరు వండుకోకుండా, ఎప్పుడైతే 20th జూన్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుందో, స్టార్ట్ అయిన వెంటనే మీరు అప్లికేషన్ అనేటువంటిది స్టార్ట్ చేసుకున్నట్లయితే కనుక మీకు ఉపయోగపడడం జరుగుతుంది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్తో కూడినటువంటి వీడియో. హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నట్లయితే అప్పటికప్పుడు మీరు లేటెస్ట్ అప్డేట్స్ పొందొచ్చు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.